ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. Congratulations, sir. Huge victory. We are very happy. Thank you. ఇలానే చూడాలనుకున్నాం మిమ్మల్ని మేము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రెసెంట్ మనతో పాటు నాదెండ్ల భాస్కర్ రావు గారు ఉన్నారు. సో నాదెండ్ల భాస్కర్ గారు నమస్తే. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. 89 సంవత్సరాలు పూర్తి చేసుకొని 90వ వసంతంలోకి వచ్చారు కాబట్టి ఎలా అనిపిస్తుంది ఇన్ని సంవత్సరాలు ఈ జర్నీ, ఈ కెరీర్, ఈ లైఫ్? నాకే విచిత్రంగా ఉంది, ఇంత వయసు వచ్చిందా అని అనిపిస్తూ ఉంటుంది. నాకు శారీరకంగా అలాంటిది ఎప్పుడు అనిపించలేదు మరి బాధలు కానీ. ఈ మధ్య ఏదో కొంచెం హెడేక్గా ఉందని డాక్టర్ పోతే ఆయన దగ్గర మెడిసిన్ ఇస్తే కాళ్ళు వాసి, ఆ కాళ్ళు వాసిన ఏమిటంటే ఆయన ఇంకోటి ఇచ్చాడు. అంతేగాని ఇంతవరకు డాక్టర్ల దగ్గరికి వెళ్తాం కానీ అలాంటి ఏదో ఆపరేషన్లు చేయించుకోవడం కానీ బాడీకి ఇంతవరకు ఏం లేదు. అంటే రాజకీయాల్లో ఉంటే ఎప్పుడు ప్రెషర్ ఉంటుంది సార్, అలాంటిది మీరు ప్రెషర్ ఇన్ని ఉంటుంది సంవత్సరాలు కానీ ఎటువంటి ప్రెషర్ లేకుండా ఇంత హెల్దీగా. సో అంటే చాలా మందికి ఇన్స్పిరేషన్ మీరు చెప్పాలంటే. మీలాంటి ఒక రాజకీయ నాయకుడు, మీలాంటి ఒక వ్యక్తి చాలా మందికి ఇన్స్పిరేషన్. అది మెంటల్ బ్యాలెన్స్ మనం ఎక్కువ పట్టించుకోకూడదు. ఎక్కువ ఇన్వాల్వ్ అయితే ఇవన్నీ వస్తాయి, టెన్షన్స్. వినాలి, మంచిది, నాకు చేత అయితే చేస్తానయ్యా పోయిరా. అదే దాంట్లో ఇన్వాల్వ్ అయితే ఇవన్నీ వస్తాయి, హెల్త్ ప్రాబ్లం. ఓకే, అసలు ఎలాంటి డైట్ తీసుకుంటారు మీరు? 90 సంవత్సరాలు వచ్చినా వెజిటేరియన్ అండి. ఎటువంటి ప్రెషర్ లేదు నాకు, నేను చాలా హ్యాపీగా వెజిటేరియన్ ఫుడ్ కాబట్టి. వెజిటేరియన్ ఫుడ్ నేను ఎప్పుడు సిగరెట్ బీడీ తాగలేదు. మా నాయనగారు వ్యవసాయదారుడుగానే పండితుడు. పోతన్న గారి పద్యాలు మాకు అప్పచెప్తూ ఉండేవాడు మేము. అట్లా ఓకే, బ్రాహ్మణికల్ అప్రోచ్ ఫ్యామిలీ, ఫుడ్ హ్యాబిట్స్ ఓకే, ఓన్లీ వెజిటేరియన్. ఓకే. సో ఎలా అనిపిస్తుంది ఈరోజు కొడుకు, ఈరోజు మినిస్టర్, ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాల మధ్య ఈరోజు మనోహర్ గారు లైక్ ఎనీ ఫాదర్ ఐ ఆల్సో ఫీల్ ఎలేటెడ్. మన ఆడు చక్కగా చేసుకుంటున్నాడు, పైకి వచ్చాడు, సంతోషం అనుకుంటాను. ఓకే, ఓకే. కానీ నా సలహా సంప్రదింపులు ఏమి లేవు. నేను అక్కడికి వెళ్ళి అతను క్యాన్వాస్ కూడా చేయలేదు. ఎప్పుడు తెనాల్లో అంత భారీ మెజారిటీ కూడా ఎప్పుడు రాదు. ఎప్పుడు హిస్టరీ క్రియేట్ చేశారని చెప్పుకోవచ్చు కూడా. సో పవన్ మీద ఒక కామెంట్ అంటే ఏమని చెప్తారు మీరు? ఆయన ఆనెస్ట్ మ్యాన్, అంత అది అబ్జర్వ్ చేశాను. నా దగ్గరికి వచ్చారు ఒకటి 2 సార్లు. ఆనెస్ట్ మ్యాన్గా కనపడింది అతను అప్రోచ్. అంతేగాని మిగిలిన వేషాలని బాబు అతనే చూసుకుంటారు కానీ మాట నా రికమెండేషన్స్ కానీ నా సలహాలు కానీ ఏమి ఉండవు. ఓకే, నిజంగా కొంతమంది వ్యక్తులను చూసినప్పుడు సెల్యూట్ కొట్టాలి అనిపిస్తుంది. కొంతమంది వ్యక్తులను చూసినప్పుడు మనకెందుకులే మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం అనిపిస్తుంది. బట్ రాజకీయాలలో మీరు ఎటువంటి సుమల్ శివస్ లైఫ్ అయితే అట్ ది సేమ్ టైం లిమిటెడ్ అంబిషన్స్ అండ్ నాయన గారి శిక్షణ. ఆయన వ్యవసాయదారుడు కానీ బ్రాహ్మణ్. ఓకే, బ్రాహ్మణులందరూ వచ్చి నువ్వు బ్రాహ్మణంలో పుట్టాల్సిందే, ఇక్కడ పుట్టావనేవాడు. అంత శిక్షణ, సత్యాన్ని నమ్మేవాడు. పాము కూడా ఆయన కరిచేది కాదు. మేము అది చూసి ఆశ్చర్యపోయేవాడు మా చిన్న బుర్రలకి. ఏమిటా ఇల్లు ఏముందా అని చెప్పి చూసేవాడు. అంత నిష్ఠాపరుడు. ఓకే, అది నేర్చుకున్నాం మేము. అసత్యం అనేది మాట్లాడదు. ఓకే, ఇతరుల డబ్బు తాకకూడదు. మనం ఎంతవరకు మాకు ఎంత జీతం మినిస్టర్గా 1500 అట్లా. ఓకే. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రేక్షకులకి? భగవంతుడు వాళ్ళందరికీ మంచి ఆశీర్వచనం ఇవ్వాలి, చక్కగా రాష్ట్రం ముందుకు తీసుకెళ్ళాలి. ఆంధ్ర రాష్ట్రాన్ని మరి విడిపోయిన తర్వాత చాలా ఎక్కువ బాధ్యతలు ఉంటాయి. కొత్త రాజధాని కట్టాలి, బోల్డ్ అవసరాలు ఉన్నాయి, ఏమి చేయాలా. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.